విజయసాయి రెడ్డి గారు చార్టెడ్ అకౌంటెంట్ బై ప్రొఫెషన్. నాలాంటి చార్టెడ్ అకౌంటెంట్స్ ఈయనలా అవ్వాలనుకుంటారు. ఈయన వైఎస్ఆర్సీపీలో ఫార్మర్ ఎంపీగా కూడా చేశారు. వైఎస్ఆర్సీపీ సీనియర్ పర్సన్ జగన్ గారికి ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేశారు. ఈయన మీద చాలా అలిగేషన్స్ వచ్చాయి, ఇంక్లూడింగ్ జగన్ గారి కేసు మీద కూడా. అయినా కూడా ఈయన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, సిబిఐ డిపార్ట్మెంట్కి ఎటువంటి సమాధానం చెప్పకుండా వచ్చారు. ఓ చార్టెడ్ అకౌంటెంట్ ఎప్పుడు తన క్లయింట్ డేటాని బయట పెట్టకూడదు. ఈవెన్ లా అడిగిన తన క్లయింట్ పర్మిషన్తోనే. చార్టెడ్ అకౌంటెంట్స్ ఎప్పుడు ప్రొఫెషనలిజంతో ఉండాలి. ఐసీఏ అనే బోర్డు చార్టెడ్ అకౌంటెంట్స్ని రెగ్యులేట్ చేస్తుంది. వాళ్ళు ఇలాంటి తప్పులు మొదటిసారి చేస్తే ఫైన్ అండ్ పెనాల్టీతో మందలిస్తుంది. రెండోసారి సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ క్యాన్సిల్ చేసి ఇంటికి పంపిస్తుంది. ఈయన విషయంలో అదే జరిగింది. ఈయన సర్టిఫికెట్ ఆఫ్ ప్రాక్టీస్ క్యాన్సిల్ చేశారు, ఎందుకంటే ఈయన చాలా కేసులో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి.